హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి మనకి. దానికోసం నేను ఇక్కడ మొదటి రోజు ప్రసాదంగా సేమియా పాయసాన్ని చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చల్లారిపోయిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా చాలా బాగుంటుందండి. ఈ సేమియా పాయసం చేయడం కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1 నిమిషం ఇలా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోండి. ఎండు ద్రాక్షనండి ఇవి. వీటిని కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 1 కప్పు సేమియా వేసుకోండి. 1 కప్పు సేమియా వేసుకొని వీటిని మంటని సిమ్లో పెట్టి కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ సేమియా వేయించుకోవడంలోనే పాయసం రుచి అంతా ఉంటుంది. చూసారా, ఒక 2-3 నిమిషాల కల్లా సేమియా అనేవి ఇలా మంచి రంగులోకి వచ్చి వేగిపోతాయి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు సేమియాకి ఒక 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి సేమియాని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి, అలాగే వదిలేయొద్దు. ఇప్పుడు ఇలా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఒక 4 నిమిషాల కల్లా సేమియా అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. నీళ్ళన్నీ పీల్చుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సేమియా ఇలా ఉండాలండి. మనం తుంచితే ఇలా 2 ముక్కలైపోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 3 కప్పుల పచ్చి పాలండి. ఇవి కాగబెట్టినవి ఏం కాదు, పచ్చి చిక్కగా ఉండే పాలు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒక 3 కప్పుల పాలు పోసుకోండి. ఇలా అన్ని పాలు పోసుకున్న తర్వాత కలుపుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పైన మేగడ కట్టకుండా ఉంటుంది. పాలకి కలపకుండా ఉంటే మేగడ కట్టేస్తుంది. అందుకని కలుపుకుంటూ ఇలా పాలు పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాలు ఇలా పొంగు వచ్చినప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ పాలల్లో సేమియాని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీనిలోకి 1 కప్పు పంచదార వేసుకోండి. రుచి కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార. ఒకవేళ మీకు ఇంత స్వీట్ వద్దు అనుకుంటే ఒక 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు, కానీ 1 కప్పు అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ చక్కెర కరిగే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల కల్లా చక్కెర అనేది ఇలా అంతా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. స్వీట్లో దేంట్లోనైనా ఇలా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల చప్పదనం పోయి చాలా బాగుంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. అంతేనండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే చల్లారిపోయేసరికి కూడా కొంచెం చిక్కబడి బాగుంటుంది. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, ఇలా ఉంటుంది సేమియా కన్సిస్టెన్సీ అనేది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.